హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 1. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. పివి నరసింహారావు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్. మధ్యాహ్నం 12:30. సనా ఆగు, ఏ సనా ఆగుమా అని పిలిచినా వినిపించుకోకుండా 3 ఏళ్ల చిన్నారి తన వెనుక వస్తున్న వాళ్ళకి దొరకకుండా ఉత్సాహంగా ముందుకు పరుగులు తీస్తూ తన ఎదురుగా ఉన్న వ్యక్తి కాళ్ళను చుట్టేసింది నవ్వుతూ. ఏయ్, ఎవరు నువ్వు అంటూ ఫోన్లో మాట్లాడడం ఆపి పాపను చూశాడు అగస్త్య ఆశ్చర్యంగా. నవ్వుతూ తలపైకి ఎత్తి చూసింది పాప. తెల్లటి చర్మం, అందమైన కళ్ళు, ఉంగరాల జుట్టు, నవ్వితే సొట్టపడే చెంపలు, చెప్పలేని అందం. అచ్చు బార్బీ బొమ్మలా ఉంది. ఎవరు డియర్ నువ్వు అంటూ చేతిలోకి తీసుకొని ఎత్తుకున్నాడు అగస్త్య. అప్పుడు వెనక నుంచి వినిపించింది, సనా, సనా ఎక్కడున్నావు, చిన్న పాపని చూశారా అని. ఆ వాయిస్ వినగానే, బాగా పరిచయమున్న వాయిస్, అతనికి తెలియకుండానే చటుకున వెనక్కి తిరిగాడు అగస్త్య. అలా అడుగుతూ అడుగుతూ తన లెఫ్ట్ సైడ్కి చూసి ఒక క్షణం ఆగిపోయింది ప్రాప్తి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నమ్మలేని క్షణాలు కొన్ని గడిచిపోయాయి. ఇద్దరి మధ్య దూరం. ఒకరికొకరు తెలియకుండానే దగ్గరగా అడుగులు వేశారు. మామీ అంటూ పాప ప్రాప్తిని పిలిచింది. అప్పుడు అనుకున్నాడు అగస్త్య, ఆమెకు దగ్గరగా వచ్చాక తాము ఎప్పుడో దూరమయ్యామని. కానీ ఇంకా షాక్ నుంచి బయటపడని ప్రాప్తి పాప పిలుపుతో లోకంలోకి వచ్చి 2 చేతులు చాచింది. ఈలోపు పాప పూర్తిగా బెండై ప్రాప్తి మీదకు వచ్చేసింది. ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. నేలచూపులు చూస్తూ ఇద్దరు ఒకరికొకరు ఒకేసారి సారీ అని చెప్పుకున్నారు. ఆ సారీ ఎవరు ఎవరికి చెప్పారో, ఎందుకు చెప్పారో కూడా అర్థం కాలేదు. ఆఫీస్లో కూర్చున్నాడు, కానీ వర్క్ పైన ధ్యాస కుదరట్లేదు అగస్త్యకి. ఎంతసేపు ప్రాప్తినే తన కళ్ళల్లో కనిపిస్తుంది. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, ఎలా మర్చిపోగలడు అనుకుంటూ చైర్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. వాట్ హ్యాపెండ్ అగస్త్య అన్నాడు లోపలికి వచ్చిన సుధీర్. కళ్ళు తెరిచి నథింగ్ యార్ అన్నాడు అగస్త్య. మరి ఇప్పుడు పని రాక్షసుడిలా పని మీద పడే నువ్వు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, తను మళ్ళీ కనిపించింది 7 years తర్వాత అన్నాడు. ఓ, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉంది అని అడిగాడు సుధీర్ ఆతృతగా. ఎయిర్పోర్ట్లో ఇందాక నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు. అలానే ఉంది, ఇంకా అందంగా అని మనసులో అనుకున్నాడు అగస్త్య. నాకెందుకు చెప్పలేదు, కలిసేవాణ్ణి కదా అన్నాడు సుధీర్. ఇలా ఎక్స్ట్రాల్ చేస్తావని చెప్పలేదు అని అగస్త్య అనగానే, వాట్, ఇందులో ఎక్స్ట్రాల్ ఏముంది, ఒకసారి తనని కలిసి తను ఎందుకు అలా చేసిందో కనుక్కోవద్దా అనగానే, నో, కనుక్కోవద్దు అని కాస్త గట్టిగా అని, ఒక ప్రాజెక్ట్ తీసుకురారా బాబు అంటే 2 కంపెనీలను టైఅప్ చేసి తీసుకొచ్చావు. కనీసం చేసే ముందు ఒక కాల్ కూడా చేయలేదు. నువ్వు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని తిడతాడు అగస్త్య. ఏం చేయమంటావు, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు వదలకు అని చెప్పావు కదా. వాళ్ళేమో 2 కంపెనీలు నచ్చాయి, ఇద్దరికి ఇస్తాం అంటున్నారు. పైగా పక్క కంపెనీ వాడు నా ఫ్రెండు, వాడు కూడా రిక్వెస్ట్ చేసేసరికి దాంతో ఓకే చేశాను అన్నాడు సుధీర్. అలా అయితే ఇక ఢిల్లీ వెళ్తూ వస్తూ ఉండాలా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కోపంగా అడిగాడు అగస్త్య. అవసరం లేదు, వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ మేనేజర్ చూసుకుంటారంట. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం ఇక్కడే జరుగుతుంది హైదరాబాద్లో అన్నాడు సుధీర్. సంతోషించంలే, కానీ మేనేజర్కి కాల్ చేయి రేపు మీటింగ్ గురించి. రేపు ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది, అది కూడా ఇన్ఫార్మ్ చేయి వాళ్ళకి అన్నాడు అగస్త్య సీరియస్గా.
హాస్పిటల్ వార్డ్‌లోకి వచ్చింది ప్రాప్తి. సునీత చూడగానే లేచి నిలబడింది. ఎలా ఉన్నారు? అంటూ బెడ్‌పై ఉన్న పేషెంట్‌ని చూస్తుంది ప్రాప్తి. పర్వాలేదు మేడం. బాగానే ఉన్నారు. కూర్చోండి అంటూ సీట్ చూపిస్తుంది తను. తెచ్చిన ఫ్రూట్స్, జ్యూస్ సునీతకి ఇచ్చి కూర్చుంది ప్రాప్తి. పాప ఎలా ఉంది మేడం? అని అడుగుతుంది. బానే ఉంది. బాగా అల్లరి చేస్తుంది అని నవ్వుతుంది ప్రాప్తి. మెల్లిగా మేలుకున్న రూప తిరిగి చూసి మౌనంగా కంట్లోంచి కన్నీళ్లు కారుస్తుంది. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నారు? అంతా బానే ఉంది కదా! కొద్ది రోజులు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రాప్తి. సునీత రూపను కూర్చోబెట్టి జ్యూస్ తాగిస్తుంది. మౌనంగా తాగుతూ పాపా అని సైగ చేస్తుంది. బావుంది అంటూ ప్రాప్తి తన ఫోన్‌లో పాప చేసే అల్లరి పనులు, మాట్లాడే మాటలు చూపిస్తుంది. రూప నవ్వుతుంది వాటిని చూసి. ఇక వెళ్తాను. ఆఫీస్ నుంచి వచ్చాను. మళ్ళీ రేపు వచ్చి డాక్టర్‌తో మాట్లాడతాను అని జాగ్రత్తలు చెప్పి బయటికి వెళ్తుంది ప్రాప్తి. అప్పటికే వచ్చిన సునీత, మేడం ఈ మంత్‌లో 2 డేస్ లీవ్ కావాలి నాకు అంటుంది. ఎందుకు సునీత? నీకు తెలుసు కదా నా ప్రాబ్లమ్ ఏంటో. ఇంట్లో పాప, ఆఫీస్‌లో వర్క్, ఇంకా ఈవిడని చూసుకోలేను నేను. పాపకి కూడా ఆయాన్ని పెట్టాను. భరించలేని ఖర్చులు. తప్పట్లేదు నాకు. నన్ను అర్థం చేసుకో. ఈమెకి కీమోథెరపీ కంప్లీట్ అయ్యే వరకు నువ్వే చూసుకోవాలి అంది ప్రాప్తి. ఐ నో మేడం. మా మమ్మీ కాల్ చేసింది. అర్జెంట్‌గా వెళ్ళాలి. జస్ట్ 2 డేస్ అనగానే అదంతా నాకు తెలీదు సునీత. నువ్వు వెళ్ళేది ఉంటే ఎవరినైనా అరేంజ్ చెయ్యి. దానికి కూడా మనీ పే చేయమంటే చేస్తాను. కానీ అక్కడ ఇక్కడ మేనేజ్ చెయ్యలేను నేను అంది ప్రాప్తి. ఓకే మేడం. నేను ఆలోచిస్తాను. ఒకవేళ కుదిరితే ఎవరైనా ఉంచేసి వెళ్తాను. జస్ట్ 2 డేస్ అంటుంది మళ్ళీ సునీత. సరే. వెళ్ళే ముందు ఇన్ఫార్మ్ చెయ్యి. నువ్వు ఉంచే వ్యక్తి ఆవిడని బాగా చూసుకోవాలి కదా! అంటుంది ప్రాప్తి. అలాగే మేడం. నాకు తెలిసిన ఒక ఆయా ఉంది. నేను చూస్తాను. మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అంది సునీత. ఓకే అయితే. ఇక ఉంటాను అంటూ బయటికి దారి తీసింది ప్రాప్తి. కార్ డ్రైవింగ్ చేస్తుంది కానీ ఆలోచనలన్నీ గతంలోకి వెళ్ళాయి. గంభీరమైన రూపం, అంతే గంభీరమైన స్వరం. ఒసే ప్రాప్తి ఎక్కడ చచ్చావే? నా కూతురి యూనిఫాం ఎందుకు ఉతకలేదు? అంటూ చెంప చెల్లుమనిపించి తిట్ల దండకం అందుకునేది పిన్ని. కానీ ఇవాళ ఎముకడ గూడులాగా ఒక బెడ్డు పైన అసహాయతతో పడుకొని ఉంది. ఈమె ఒక్కరేనా అనిపిస్తుంది అప్పుడప్పుడు. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు అనడానికి నా జీవితమే కాదు, మా పిన్ని జీవితం కూడా ఒక ఉదాహరణే అనుకుంది మనసులో ప్రాప్తి. చచ్చిన తల్లిని మొదలుపెడితే బతికున్న తండ్రి వరకు రోజంతా తిట్లతో నింపేసేది. ఎంత చెప్పినా అర్థం చేసుకునేది కాదు. అక్కడికి భయపడి ఇంట్లో పనంతా తనే చేసేది. ఒకసారి తన పరిస్థితి అర్థం చేసుకున్న ఒక టీచర్ ఒకటే చెప్పింది. "నువ్వు ఇంట్లో ఎంత పనైనా చెయ్యి. కానీ నీ చదువుని మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక ఇలాంటి వాళ్ళు 100 మంది నీ లైఫ్‌లోకి వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు. కనీసం నిన్ను తాకలేరు. అంత ఎత్తులో ఉండాలి నువ్వు" అని. ఆ మాటలు తనపై చాలా ప్రభావాన్ని చూపాయి. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకున్నా చదువులో మాత్రం నంబర్ 1 స్టూడెంట్‌గా నిలబడింది ప్రాప్తి. అబ్బా! ఒంటి మీద సరైన బట్టలుండవు. క్యారేజ్‌లో బాసిపోయిన తిండి. అయినా దీని మార్కుల షీట్‌పై మాత్రం 100 మార్కులతో నిండిపోతుందేంటి అని తన ఫ్రెండ్స్ అసూయపడేలా చదివింది. అబ్బాయిలు కూడా తనతో మాట్లాడడానికి ముందుకొచ్చేవాళ్ళు కాదు. అందరితో ఎలా ఉన్నా తనతో మాత్రం రెస్పెక్ట్‌గా బిహేవ్ చేసేవాళ్ళు. ఈ విషయంలో తనకి ఎంతో గర్వంగా అనిపించేది. నవ్వుతూ అనుకుంది ప్రాప్తి. అగస్త్య గుర్తుకొచ్చాడు. అసలు మారలేదు. ఇంకా అందంగా రెడీ అయ్యాడు. పెళ్లయిందో లేదో అడగలేకపోయాను. ఏమని అడగను? అడిగే అర్హత నాకు లేదు కదా! ఒక్కటి మాత్రం నిజం. జీవితంలో ఏ తప్పు చెయ్యని నిన్ను నమ్మించి మోసం చేశాను. అందుకే తగిన శిక్ష అనుభవిస్తున్నాను. వచ్చే జన్మ ఉంటే అది ఉందో లేదో నాకు తెలీదు. కానీ నిన్ను మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తే అప్పుడు మాత్రం నిన్ను మిస్ చేసుకోను. నీలాంటి వ్యక్తి ప్రేమ పొందడం, నీకు భార్యగా అవ్వడం ఎన్నో జన్మల పుణ్యఫలం. బహుశా
నాకు ఆ అదృష్టం లేకపోయింది అగస్త్య. అందుకే నీ చేత్తో తాళిపడే కొన్ని గడియల దూరంలోనే నేను నీకు దూరమయ్యాను. ఎంత దురదృష్టవంతురాలిని కదా! నా పైన నీ ప్రేమ స్వచ్ఛమైనది. నీకై నువ్వు లైఫ్‌లో ఎప్పుడైనా ఏ కారణం చేత అయినా నన్ను క్షమిస్తావేమో. కానీ నీ విషయంలో నేను చేసిన తప్పుకి నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఇలా ఆలోచిస్తూ తన ఫ్లాట్‌కి చేరింది ప్రాప్తి. మామీ అంటూ బార్బీ డాల్ 2 చేతులతో ఎదురు వచ్చింది. సనని చేతిలోకి తీసుకొని సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులు మున్నికి ఇచ్చి సనని ముద్దులు పెట్టుకుంటూ బెడ్‌రూమ్‌లోకి నడిచింది ప్రాప్తి. స్టార్ట్ అయ్యావా ప్రాప్తి అంటూ కాల్ చేశాడు నిఖిల్. యస్. లొకేషన్ సెండ్ చెయ్యి అంది. లొకేషన్ నీకు తెలుసు. జస్ట్ నా బెడ్‌రూమే తెలీదు నీకు అన్నాడు నిఖిల్. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలతాయి. ఫ్రెండ్ అని కూడా చూడను అంది కోపంగా ప్రాప్తి. రాలగొడితే చూస్తూ ఊరుకుంటానా అని రెచ్చిపోయి అడిగాడు నిఖిల్. ఏం చేస్తావురా ఇంకాస్త కోపంగా అడిగింది. వెంటనే వెళ్ళి కట్టించుకుంటా. అసలే హ్యాండ్సమ్ ఫెలోని. పళ్ళు లేకపోతే ఎలా అన్నాడు. మాట్లాడడం అయిపోతే లొకేషన్ సెండ్ చెయ్యి. టైం వేస్ట్ చేయకు. ఆల్రెడీ నేను లేట్ అయ్యాను అంది ప్రాప్తి. ఓకే. మిస్ యూ సో మచ్ అన్నాడు మళ్ళీ ఇరిటేట్ చేస్తూ. రేయ్ నా కూతురుందిరా అంది ప్రాప్తి. నీకు పెళ్ళైనా నీకు కూతురున్నా పర్వాలేదు. యువర్ మై ఫస్ట్ లవ్. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం కదా అని క్యాజువల్గా అన్నాడు నిఖిల్. ఆ మాట వినగానే అగస్త్య గుర్తుకు వచ్చాడు ప్రాప్తికి. వెంటనే అంకుల్‌తో మాట్లాడుతా ఉండు నీకు పెళ్లి చెయ్యమని అంటుంది ప్రాప్తి. ఇదండి ఇవాళటి ఫస్ట్ ఎపిసోడ్. ఒక ఎపిసోడ్ విని ఒక నిర్ణయానికి రాకండి. చాలా మంచి స్టోరీ. ప్రోమో చూసి ఉంటారు కదా! ఇది పోటీ కోసం రాశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు ప్రతిలిపి రీడర్స్ నుంచి. అలాగే మీ నుంచి కూడా అదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ప్రోమో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చూసేయండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.